హాయ్ అండి. కల్కి 2898 ఏడి సినిమా ఎలా ఉంది? చాలా సూపర్ ఉందండి. ఫెంటాస్టిక్ ఉంది. మన కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది టాలీవుడ్ లో. ఒక హాలీవుడ్ మూవీ లాగా తీశాడు. చాలా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అంటే మన ఇండియన్స్ కి హాలీవుడ్ మూవీస్ అంటే చాలా తక్కువగా అర్థం అవుతాయి. మరి ఈ తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చా సినిమా? 100% కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలతో సహా వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా విజువలైజ్ ఉంది. మనకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా అయితే. అంటే సినిమాలో కొన్ని సీన్స్ చూసుకున్నా కానీ కొంచెం హైప్ లో తీసుకెళ్తున్నాయి, మైథాలజీలో తీసుకెళ్తున్నాయి కాబట్టి మైథాలజీ అనేది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లలకు పెద్దోళ్ళకి చాలా చాలా క్లియర్ కట్ గా తీసాడు మూవీ. మైథాలజీ కూడా చాలా క్లియర్ గా అర్థం. మన పవర్ రేంజర్స్ కంటే ఇంకా హాలీవుడ్ తీసే కంటే అర్థం కాదు. కానీ ఇది నాగేశ్వర్ గారు చాలా మనకి ప్రౌడ్ఫుల్ గా తీశారు. ఓకే, అట్లానే మనకి బయట అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ తెలుసు, ఇందులో అర్జునుడిగా చేశాడు కదా, సో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అర్జునుడిగా క్యారెక్టర్. కానీ అర్జున్ కంటే మన కర్ణుడు పవర్ఫుల్ కదా. మన ప్రభాస్ అనే మన గ్రేట్. అంటే ప్రభాస్ ని తక్కువ టైం చూపించారన్నారు, మరి ఫ్యాన్స్ ఏం ఫీల్ అవ్వరా? అలా అంటే సినిమా స్టోరీ అలా ఉంది. తక్కువ టైం కదా, ఆయన మెయిన్ టైం లో వస్తాడు. అందరూ క్యారెక్టరైజర్ అందరూ చూపించాలి కదా. ప్రభాస్ అనే సినిమా చూపిస్తే మొత్తం అది బాగుంటది కదా. అంటే పాన్ ఇండియన్ లెవెల్లో స్టార్స్ అందరు ఉన్నారు కదా, ఆ స్టార్స్ అందరికి బర్త్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు అనుకోవచ్చు. 100% పడుతుందండి. ప్రతి ఒక్కరికి నాగేశ్వర్ గారు చాలా మంచిగా 100% న్యాయం చేశారు. మన టాలీవుడ్ కి మంచి పేరు తెచ్చారు.